హలో. సో ఇప్పుడు వచ్చేసరికి బయటకైతే వెళ్తున్నాం అనమాట. సో మా ఇంట్లో ఒక శుభకార్యం అయితే జరగబోతుంది. సో దానికి సంబంధించి రిటర్న్ గిఫ్ట్ షాపింగ్ కోసం స్టార్ట్ అయితే అయ్యాం. సో నేను, వీరు గారు అండ్ లక్కీ. లక్కీ, సే హాయ్. వెర్ వీఆర్ గోయింగ్? అత్తింటికి. ఎస్, వీఆర్ గోయింగ్ టు అత్తింటికి. అండ్ మా చిన్నోడు వచ్చేసరికి ఇంట్లో ఉన్నాడండి, అమ్మ ఉంది. సో ఇంకా ఇంట్లో వదిలేసి ఇంక స్టార్ట్ అయ్యాం అనమాట. మార్కెట్కి కదా, సో ఇంకా అక్కడికి ఎందుకు తిప్పడము, ఇలా మిరపకాయలు అవి తీసుకుంటాము, ఘాట్ అవి ఉంటాయి కదా. సో ఇంకా వాడిని అయితే క్యారీ చేయట్లేదు. అయితే మాత్రం చాలా మారిపోయిందండి ఫ్లేవర్ వచ్చాక. హలో వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? కామెంట్స్లో అయితే షేర్ చేయండి. ఇలా పలకరించి చాలా రోజులు అయితే అయిపోయింది కదా. ఇందుకీ శుభకార్యం అని మొదలుపెట్టాను, ఏమిటో చెప్పలేదు కదా. మా పెద్ద ఆడపడుచు గృహప్రవేశం అయితే అవ్వబోతుంది. దానికి సంబంధించి రిటర్న్ గిఫ్ట్ షాపింగ్ కోసం మెయిన్ రోడ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంతకుముందు కూడా ఇక్కడ షాపింగ్ అయితే చేసాము, అందుకే ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడికి ఇచ్చి అయితే వచ్చాము. బట్ మాకేంటంటే కావాల్సిన డిఫరెంట్ వెరైటీస్ అయితే ఇక్కడ ఏం కనిపించలేదు. సో కొన్ని చూసాము, ఇంకా వేరే అదర్ ఆప్షన్స్ కూడా చూద్దాం అన్నట్టు అయితే వెళ్ళామన్నమాట. ఇంకా బయట ఎక్కడికి వచ్చినా మాకు పిల్లలకి టాయ్స్ కొనడం అయితే అయిపోతూ ఉంటుంది. అండ్ వేరే అదర్ ప్లేస్ కూడా అయితే వచ్చామన్నమాట. ఇక్కడ కూడా మల్టిపుల్ ఆప్షన్స్ చూసాము, బట్ ఏది ఫైనలైజ్ అయితే చేయలేదు. ఎందుకంటే మల్టిపుల్ ఆప్షన్స్ అన్నీ చూస్తేనే కదా మనకి ఒక ఐడియా వస్తుంది, ప్రైస్ అన్నీ కంపారిజన్ చేసుకుని అప్పుడు ఫైనల్ చేద్దామని. ఇంకా ర్యాండమ్ లేడీస్ స్టఫ్ షాపింగ్ అనమాట, అటు ఇటు వెళ్ళిపోయాము. అండ్ దాని తర్వాత లక్కీ షాపింగ్ మాల్లో వచ్చేసరికి ఇంటికి వచ్చే అంటే ఫంక్షన్కి వచ్చే వాళ్ళు కొందరు ఇంపార్టెంట్ పర్సన్స్కి సారీస్ పెడదాము అనేసి చూడ్డానికైతే వచ్చామన్నమాట. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ వరకు అయితే వచ్చాము. బట్ బాగున్నాయి, మోడల్స్ బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది. సో దాని తర్వాత ఇంకా డిన్నర్ ఆల్మోస్ట్ లైక్ 10 ఎంతో అయిపోయిందండి. ఇంకా డిన్నర్కి అయితే వచ్చాం. బర్కాస్ కూడా నేను ఫస్ట్ టైం విజిట్ చేయడం అనమాట. ఒక డిఫరెంట్ యాంబియన్స్ ఉంది అండ్ ఫుడ్ మండీస్, ఆ సిట్టింగ్ అదంతా చాలా డిఫరెంట్గా అనిపించింది. సో ఒక మండీ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాం. బట్ ఫ్యామిలీ టైంకి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అనిపించింది. కంఫర్టబుల్గా మన ప్రైవసీ మనకుంది. చక్కగా అలా క్యాబిన్స్‌లా ఉండేసరికి కూర్చొని మాట్లాడుకుంటూ ఒకే ప్లేట్‌లో అన్నీ అయితే టేస్ట్ చేయడం అన్నమాట. సో ఇదంతా కూడా ఒకరోజు షాపింగ్‌లో జరిగినవన్నమాట. అండ్ బ్యాక్ టు హోమ్ చూసుకున్నట్టయితే ఇది మా చిన్నోడండి. మా చిన్నోడిని చాలా చాలా తక్కువ అయితే చూపిస్తున్నాను కదా. సో ఓన్లీ బర్త్‌డేస్ వరకు చూసుంటారు. సో ఫస్ట్ టైమ్ క్రావెల్ చేయడం అన్నది ఆ రోజే మొదలుపెట్టాడనమాట. సరదాగా వీడియో అయితే క్యాప్చర్ చేసాం, మెమరబుల్‌గా ఉండిపోతుంది అన్నట్టు. చూడండి పాకడానికి ఎన్ని కష్టాలు పడుతున్నాడంటే. బట్ అన్నీ కూడా చాలా ఫాస్ట్‌గానే జరిగిపోతా ఉన్నాయన్నమాట. అండ్ మరోవైపున ప్యారలల్‌గా ఇంట్లో ఫంక్షన్ ఉంది అంటే అదొక హడావిడి అయితే ఉంటూ ఉంటుంది కదా. అందులో గృహప్రవేశం, ఇల్లు అనేసరికి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి ఒక పెద్ద ఎమోషన్ లాంటిది. సో ఒక్క సొంత ఇల్లు ఉందంటే చాలు, అందులో మనం తిన్నా తినకపోయినా అలా హ్యాపీగా అయితే స్పెండ్ చేసేస్తాము. ఇది మరొక రోజనమాట. శారీ షాపింగ్ కోసం అనేసి వెళ్ళాము. కళామందిర్‌లో అయితే చూసామనమాట. ఆ సీజన్‌లో అంత మనకి ఆఫర్స్ అవి లేకపోవడం వల్లో లేదంటే ఏంటో తెలియదు కానీ ప్రైజెస్ కొంచెం హైగానే అనిపించినియి. సో అక్కడి నుండి మళ్ళీ లక్కీ షాపింగ్ మాల్‌కి వెళ్ళాము. Don't press it, please. పడిపోతున్నాడు. No, it's school bus, it's pressing. అబ్బాయి కొట్టాడు అనుకోడు, ఎందుకు పనికిరాడు. Don't press it. Don't press it. Don't press it. Stop it. ఏం చేయకు, తప్పమ్మా. ఇదిగోండి మా చిన్నోడు చూడండి. లక్కీ అస్సలు ఫోన్ దగ్గరికి వచ్చేవాడు కాదు, ఫోన్ లాక్కునేవాడు కాదు. బట్ ఈయన అలా కాదు, ఫోన్ కనిపిస్తే చాలు లాగేసుకుంటున్నాడు. ఇది కరెక్ట్‌గా గృహప్రవేశానికి 2 డేస్ ముందనమాట. ఒక చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా సరదాగా అందరినీ ఈవినింగ్ అయితే రమ్మని అన్నారు. అంటే ఇల్లైనా, పెళ్ళైనా 2 కూడా లైఫ్‌లో చాలా బిగ్ థింగ్స్ చెప్పాలి అంటే. సో, అలాంటి ఒక ఫంక్షన్ చేయబోయే ముందు బేసికల్లీ కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది. ఎలా చేయాలి? ఏంటి? ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి? అని చెప్పేసి సరదాగా అలా మాట్లాడుకుందాం అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా ఏంటంటే ఇంట్లో చిన్న చిన్న బేసిక్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట.
సరే అని చెప్పేసి మేము వెళ్ళాము. అండ్ ఇంకో పక్కన బ్లైండ్స్ ఇవన్నీ అయితే ఫిక్స్ చేస్తున్నారు. అండ్ ఇంకో పక్కన రిటర్న్ గిఫ్ట్స్ ఏవైతే తెప్పించారో అవన్నీ మేము సర్దేస్తున్నాం అనమాట. నీట్‌గా కబోర్డ్స్‌లోకి వెళ్ళిపోయి గృహప్రవేశం టైంకి ఇల్లంతా ఫ్రీగా ఉంటే ఒక పీస్‌ఫుల్ యాంబియన్స్ అయితే ఉంటుంది కదా! ఫ్యాన్స్ ఇవన్నీ అయితే ముందుగానే ఫిక్స్ చేసేస్తున్నారనమాట. అండ్ లుక్ అయితే మాత్రం చాలా చాలా బావుంది. మీరు ఇఫ్ ఇన్ కేస్ గృహప్రవేశం నేను యాక్చువల్లీ వీడియో పోస్ట్ చేశాను. చూడకపోతే మాత్రం డెఫినెట్‌లీ ఒకసారి అయితే చూడండి. అందరూ కూర్చొని ఇంకా థింగ్స్ అయితే సార్ట్ ఔట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి మా పెద్ద ఆడపడుచు అబ్బాయి అయితే రాబోతున్నాడు అంటే మా అభి రాబోతున్నాడనమాట. వాడిని చూసి ఒక్కసారి మా లక్కీ ఎక్స్‌ప్రెషన్ చూడండి. కమాన్ రా లక్కీ. ఇంకా ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే సీన్ అనమాట. అంటే గృహప్రవేశానికి ఇంకొక రోజు మాత్రమే ఉంది. ఇక్కడ ప్లాంట్స్ వేసుకోవడానికి చాలా చక్కగా ముందుగా ప్లాన్ చేసుకొని ఇలా పార్టిషన్స్ అయితే ఇచ్చేసుకున్నారు. ఇంకా అందులో ప్లాంట్స్ అన్నీ వేసేసి ఇంకా మట్టి వాటితో అయితే ఫిల్ చేసేస్తూ ఉన్నారనమాట. ఇంకా అన్ని బేసిక్ థింగ్ ఆఫ్ వర్క్స్ మాత్రమే పెండింగ్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి లైటింగ్ అవన్నీ అయిపోయినాయి. అండ్ టెంట్స్ అవన్నీ ఏంటంటే అప్పుడు కంప్లీట్ అవుతూ ఉన్నాయన్నమాట. వేస్తూ ఉన్నారు. ఇంటి దగ్గర నుండి చివరి వరకు అయితే వేసేసారు. ఇంకా క్లీనింగ్ ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ పిల్లలు మేనేజ్ చేసేస్తున్నారు. అంటే ఫ్యామిలీలో ఆ చేంజ్ అనేది కనిపించింది. మా మ్యారేజ్ దగ్గర నుండి చూసుకున్నట్టయితే ఈ 9 ఇయర్స్‌లో టోటల్లీ పిల్లలు హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటున్నారనమాట. ఇంకా ఫ్యామిలీలో చూసుకున్నట్టయితే ఇంకా మేమొచ్చేసరికి ఏంటంటే ఇంట్లో బేసిక్ క్లీనింగ్ ఇవి ఉన్నాయి కదా! అవైతే చూద్దామని చూస్తున్నాము. ఇక్కడ మా చిన్నోడు చూస్తున్నారా వెరీ వెరీ నాటీ అండి వీడు. అసలు కనిపించడు గానీ సైలెంట్‌గా ఉంటాడు. బట్ ఏంటంటే ఎప్పుడు ఇంట్లో ఉండడం కాదు, ఇంటి బయట తిరిగేయడం అంటే బాగా ఇష్టమనమాట. అండ్ ఇంట్లో హైలైట్ పార్ట్ అంటే ఈ పీకాక్ వర్క్ కూడా జరగడం అనమాట. ఇది కూడా ఎగ్జాక్ట్‌లీ ఇంకా గృహప్రవేశానికి ముందే కంప్లీట్ అయితే అయ్యిందనమాట. ఇంకా లోపల క్లీనింగ్ అండ్ మాప్ పెట్టేస్తే ఇంకా లోపల సెక్షన్ అయితే క్లీన్ అయిపోతుంది అని చెప్పేసి అవి చేస్తున్నాము. అండ్ బ్లైండ్స్ అవి ఫిక్స్ చేస్తున్నారనమాట. అక్కడ పవర్ ఇష్యూ ఒకటైతే ఉంది. సో, దానివల్ల కొంచెం డిలే అయింది. లేకపోతే ఇదంతా ఎప్పుడో అయిపోదును. అండ్ ఆ రోజు వచ్చేసరికి ఎగ్జాక్ట్‌లీ 10th రిజల్ట్స్ ఒకటి ఉన్నాయన్నమాట. అందుకే మా పెద్ద ఆడపడుచు కొంచెం టెన్షన్‌గా అయితే ఉన్నారు. ఎందుకంటే స్కూల్‌లో అడ్మిన్ డిపార్ట్మెంట్‌లో చేస్తున్నారనమాట. లేకుండా అక్కడ పని అవ్వదు. ఇక్కడ మేము ఎవరైనా మేనేజ్ చేస్తాము. అక్కడ తను లేకపోతే అవ్వదు. సో, అందుకనేసి ఇంకా ఆ టెన్షన్‌లో ఉన్నారు. ఇక్కడ మా చిన్న ఆడపడుచు కూతురు తను 10th పాస్ అవుట్ అన్నమాట. తను వచ్చేసరికి 583 మార్క్స్‌తో అయితే తను పాస్ అయింది. అంటే చాలా బెస్ట్‌గా అయితే వచ్చినాయి అనమాట. అందరూ కంగ్రాచ్యులేట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఫైనల్లీ మాప్ పెట్టేస్తే ఇంకా పని అయితే అయిపోయినట్టే కదా! నార్మల్ టైమ్స్‌లో ఎవరికి వాళ్ళకి ఉన్నా ఇలాంటి ఫంక్షన్ చేసిన టైంలోనే ఫ్యామిలీ అవసరం ఎంత ఉందన్నది బాగా తెలుస్తదనమాట. నలుగురు నాలుగు చేతులేస్తే ఎలాంటి పనైనా సరే నిమిషంలో అలా అయితే జరిగిపోతుందనమాట. వన్స్ ఇంకా అక్కడంతా అయిపోయిన తర్వాత నైట్ చిన్న చిన్న పనులైతే ఉన్నాయి. బయటికి వెళ్లి కొనాల్సినవి. అంటే లైక్ ఆల్రెడీ క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఇంకా లైక్ ప్లేట్స్ ఎక్స్‌ట్రా తీసుకోవడం, గ్లాసెస్ ఎక్స్‌ట్రా తీసుకోవడం, సో ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తీసుకోవాలంటే అవన్నీ షాప్ చేయాల్సి అయితే ఉందనమాట. అందుకని ఇంకా మెయిన్ రోడ్‌కైతే వచ్చామనమాట. ఇక్కడ నా చిన్న చిన్న షాపింగ్ ఏవో ఉంటే అవన్నీ చూస్తూ ఉన్నాను. ఎవరో షార్ట్ చేసినప్పుడు చూసాను. ఇలాంటి సంచులు కేవలం మన ఈస్ట్ గోదావరి వాళ్ళే వాడుతూ ఉంటారని. నిజంగా అవి లేకపోతే మనకి ఏ ఫంక్షన్‌కి కూడా పనైతే అవ్వదనమాట. సో, మీ ఇంట్లో కూడా అలాంటి బ్యాగ్స్ ఉన్నాయో లేదో కామెంట్ అయితే చేయండి. సో, ఒక పెద్ద బ్యాగ్ తీసుకొని కావాల్సిన వస్తువులన్నీ కూడా షాప్ చేసి అందులో అయితే పెట్టేస్తూ ఉన్నామనమాట. అండ్ మంచి మిర్చి సీజన్ కదా! సో, ఎండుమిరపకాయలు కూడా అయితే ఒక లుక్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ బాగున్నాయండి. మనకి మెయిన్ రోడ్‌లోనే మార్కెట్ ఏరియాలో ఉందనమాట. మనకి రిటర్న్ గిఫ్ట్స్‌కి కవర్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకొకసారి ఎప్పుడైనా నేను విజిట్ చేయాలి. నాకు అవసరం పడేటట్టు అయితే ఉంది. అండ్ ఆ రోజు ఇంకొక స్పెషల్ ఏంటి అంటే మా ఆడపడుచు వాళ్ళది మ్యారేజ్ డే అనమాట. సో, మ్యారేజ్ డేకి గిఫ్ట్‌గా ఇంకా ఇల్లు వచ్చినట్లనమాట. సో, కేక్ కటింగ్ అయితే చేయిస్తూ ఉన్నాము అందరూ కలిపి. సో, ఇంకా అదే ఇంకా అరేంజ్ అయితే చేసేస్తున్నామనమాట. డెఫినెట్‌లీ ఇదొక లైఫ్ టైమ్ మెమరీ లాగా అయితే ఉండిపోతుందండి. కరెక్ట్‌గా మ్యారేజ్ డే అండ్ ఆ నెక్స్ట్ డేనే గృహప్రవేశం. సో, ఇక్కడ కేక్ చూసారా చాలా బాగా అయితే డిజైన్ చేశారు. విత్ ఫోటోస్ అయితే వచ్చినాయి. చాలా బావుంది. నువ్వు మామ ఉన్నావు. కేకులు ఉన్నావు. కేక్లో నేను కేక్లో టచ్ అయినా కేక్ని టచ్ అయినా నేను Don't touch.
Why? So many cakes are also. 2 cakes only. No, so many cakes. These 2 cakes is some Only 2 president. cakes. Who is gonna die? Yes. క్యాండిల్ ఏది క్యాండిల్ వెళ్ళి బా వాడి పక్కన సింధు జిడ్డు మొహాలు వేసుకున్నాడు. అవి క్యాండిల్ వెలిగించడానికి అటు పక్క వెళ్ళండి అంటే అందులో Mama, నువ్వు హ్యాపీగా ఉన్నావు. ఇద్దరం హ్యాపీగా అమ్మ హ్యాపీగా ఉన్నావమ్మా నువ్వు. నా చిట్టుకొండ ఏదో చెప్తుందమ్మా. చూడడానికి అంతా కూడా చాలా సింపుల్గా ఈజీగా అలా అయిపోతున్నట్టు అనిపిస్తుంది కానీ దాని వెనకాల స్ట్రగుల్ మామూలుగా ఉండదండి. అండ్ దట్ టు ఏంటంటే నార్మల్ పీపుల్కి తెలియకపోవచ్చు కానీ మనల్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఇల్లు అన్నది ఎంత పెద్ద ఎమోషన్ అన్నది మనకే తెలుసు. మన లైఫ్ టైం సేవింగ్స్, మన అచీవ్మెంట్ మన ఇల్లు అన్నమాట. ఆ ఇల్లు అన్న ఎమోషన్ మేము ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే నాకు అది బాగా తెలిసింది. అందుకే ఎవరైనా సరే ఇల్లు ప్లాన్ చేసుకుంటున్నాము అంటే డెఫినెట్లీ ఐ విల్ గో ఎంకరేజ్ దెమ్. తీసుకునే ప్లాన్ ఉంది, మేము ఎఫోర్డ్ చేయగలుగుతున్నాం, హాఫ్ ది అమౌంట్ అయినా పెట్టగలుగుతున్నాం అంటే మాత్రం ప్లీజ్ గో విత్ దట్ అండి. ఆ ఇల్లు మేబీ సిటీ సెంటర్లోనే ఉండనివ్వండి, ఊరు అవతలే ఉండనివ్వండి, ఒక అడవిలోనే ఉండనివ్వండి, బట్ అది మన ఇల్లు. ఆ కాన్ఫిడెన్స్, అది ఇచ్చే ధైర్యం మరి ఏది ఇవ్వలేదన్నమాట. ఇల్లు ఈజ్ ఫుల్ ఆఫ్ మెమరీస్. అది 4 గోడలు కాదు, ఇంకొకటి కాదు. సో అందులో మన మెమరీస్ అన్నీ కూడా స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. అందుకే అదొక పెద్ద ఎమోషన్ ఏమో. సో ఒక రెంటెడ్ హోమ్లో ఉన్న డెఫినెట్లీ ఇల్లుకి ఆ వాల్యూ అయితే ఉంటుంది. ఇప్పటికీ కూడా నేను చాలా వ్లాగ్స్లో చెప్పున్నాను. మా మ్యారేజ్ అయిన తర్వాత మేము మేమిద్దరం ఒక రెంటెడ్ ఇంట్లో ఉండేవాళ్ళము. సో ఆ ఇల్లు ఇప్పటికి చూసినా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అరే అక్కడ మనం కూర్చునే వాళ్ళం, అక్కడ ఎలా ఉండేది, అలా ఉండేది. ఇప్పటికీ అలా అనిపిస్తూనే ఉంటుంది. సో బేసికల్ ఏంటంటే అవి 4 గోడలు కాదు, మన మెమరీస్ అనమాట. అది మన సొంత ఇల్లు అనుకోండి, అక్కడ నుండి మన ఎవరు కదపలేరు. సో ఆ మెమరీస్ మనతోనే ఉంటాయి, మన పిల్లలతోనూ ఉంటాయి, అలా లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో అది అన్నమాట. మొత్తం మీద ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండప్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసరికి మీకు స్టార్ట్ అవ్వడమే ఫంక్షన్తో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ వ్లాగ్ని అయితే మిస్ అవ్వద్దు. చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు హోమ్ టూర్ వీడియో మిస్ అయినట్టయితే మాత్రం ప్లీజ్ డూ వాచ్ చేయండి. కామెంట్ కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.